సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయొచ్చు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. చాలండి. గత కాలం నిన్నటి రోజు 6వ వచనం మీద పూర్తిగా వివరణ మీకు అంతా చెప్పాను. దేవదూతలు ఎలా ఉన్నాయి, ఏమైపోయినవి, వాటి గురించి ఎట్లా పడిపోయినవి వాటి గురించి చెప్పాను. 7వ వచనంలో ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రా వాటి చుట్టూ ఉన్న పట్టణస్థులు వీరి వలె వ్యభిచారం చేయొచ్చు పరశరీరులను సారులై నిత్యాగ్ని దండన అనుభవిస్తూ దృష్టాంతరంగా ఉంచబడను అనే మాటను చూస్తూ ఉన్నాం. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగంలో ఈరోజు మన వాక్య ధ్యానాంశం కొరకు సొదొమ గొమొర్రా పట్టణాన్ని గురించి పూర్తి వివరాలు వాక్య ఆధారాలతో మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. యూదా ఈ పత్రిక రాయటం యొక్క ముఖ్య ఉద్దేశం సంఘము ప్రభు కొరకే, ఆయన రాకడ కొరకే సిద్ధపడాలనేదే ముఖ్య ఉద్దేశం. సో అంత్య దినాల్లో, రాకడ దినాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అందుకొరకు ఇదిగో అనేకులు రహస్యంగా జ్వరబడుతున్నారు. అసలు ప్రారంభం నుంచి యూదా చెప్తూనే వస్తున్న మాటలు ఏమిటంటే అనేకులు రహస్యంగా జ్వరబడుతున్నారు. అందులో కొంతమంది ఎలా ఉన్నారు బ్రదర్, భక్తిహీనులై ఉన్నారు అనే విషయాలు మనం ధ్యానించాం. ఆ తర్వాత కొంతమంది నమ్మలేని ఇశ్రాయేలీల వలె ఉన్నారు. ఎన్ని కార్యాలు ప్రభు చేసినా నమ్మలేని కొంతమంది ఇశ్రాయేలీల వలెగా ఉన్నారని కొందరు, మరికొంతమంది గురించి పడిపోయిన దేవదూతల గురించి ప్రభు తెలియజేశాడు. ఇప్పుడు ప్రత్యేకంగా సొదొమ గొమొర్రా ప్రజలు ఎలా ఉన్నారో అలాంటి పరిస్థితుల మధ్యలో సమాజం, నేటి సమాజం అనేకులు దైవత్వంలోంచి లోక సంబంధమైన క్రియల వైపుకి ప్రజలు ఆసక్తి చూపిస్తూ చివరికి భ్రష్టులు అయిపోతున్నారు. ఇవన్నీ మనకి దృష్టాంతరములు, అంటే ఎగ్జాంపుల్గా ఉన్నాయి. బ్రదర్, వాళ్ళు అలా అయిపోయారు, మీరు ఇలా ఉండండి, అలా అవ్వకండి అని చెప్తాం కదా, మన పిల్లలకి చెప్తూ ఉంటాం. రే, స్కూల్కి వెళ్తున్నావు కదా, వాడితో తిరగొద్దు, నువ్వు వాడితో స్నేహం చేయొద్దు, వాడు అల్లర చిల్లరగా తిరుగుతూ ఉంటాడు, వాడితో ఉంటే వాడి అలవాట్లే నీకు వస్తాయని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. అలాగే యూదా చెప్తున్నాడు సంఘం యొక్క స్థితిని గురించి మాట్లాడుతూ, ఇవన్నీ మనకి దృష్టాంతరాలుగానే ఉన్నాయి, ఇవన్నీ వినిన సంగతులే. కానీ ఎందుకు ప్రభు గుర్తు చేస్తున్నాడంటే రాకడ దినాలు ఇవి. ప్రభు సంఘాన్ని రాకడ కొరకు సిద్ధపరచాలని అనేకమైన ఆలోచనల చేత దైవజనుల్ని నడిపిస్తూ బోధిస్తూ ఉన్నారు. అయితే ఇంకా ప్రజలు ఆ మాటల్ని పెడచెవిని పెట్టుకుని ఇంకా కొంతమంది ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రా ప్రజల వలె చాలామంది రకరకాలుగా జీవిస్తున్నారు. వారు నిత్య దండన అనుభవించటానికే, నిత్య శిక్ష వారు అనుభవించటానికే మనకి దృష్టాంతరాలుగా ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది. మీలో చాలామందికి సొదొమ గొమొర్రా పట్టణాల గురించి ఆల్మోస్ట్ మీరు వాక్యం చదువుకునే వాళ్ళకైతే బాగా తెలుసుంటుంది. ఒకవేళ తెలియకపోయినా ఈరోజు మీకు అందరికీ అర్థమయ్యే కోణంలో మీకు సొదొమ గొమొర్రా పట్టణాల గురించిన వివరణ మీకు తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఈ సొదొమ గొమొర్రా పట్టణం ఎక్కడ ఉన్నాయి అని అంటే మృత సముద్రానికి దగ్గరగా యెరూషలేము పట్టణం మనకు తెలుసు కదా, యేసుక్రీస్తు సంచరించిన ప్రదేశాలన్నీ మనకు తెలుసు కనుక ఈ యెరూషలేము పట్టణం కంటే 10 రెట్లు సొదొమ గొమొర్రా పట్టణం బ్రదర్ 10 రెట్లు పెద్దవంట. అంటే యెరూషలేము పట్టణం కంటే సొదొమ గొమొర్రా పట్టణం 10 రెట్లు పెద్దదంట. యెరికో పట్టణం మనకు తెలుసు కదా, జక్కయ్య ప్రాంతాలు సంచరించి యెరికో పట్టణం కూడా యెరికో పట్టణం కంటే కూడా 5 రెట్లు పెద్దదంట ఈ సొదొమ గొమొర్రా పట్టణం. ఇంచుమించు 3700 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ సొదొమ గొమొర్రా పట్టణానికి. ఒకప్పుడు ఈ సొదొమ గొమొర్రా పట్టణం ఎలా ఉండేదంటే సారవంతమైన భూమిగా ఉండేది. వాస్తవంగా లేఖనాల్లో మనం చదివితే దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయకముందు, అగ్ని గంధకాలు కురిపించకముందు సొదొమ గొమొర్రా పరిస్థితి ఎట్లా ఉందనంటే
యెహోవా తోట వలె రమ్యంగా, నీరు పారుతున్న తోట వలె ఉందంట. సో ఇంత రమ్యమైన ప్రాంతం, ఇంత చక్కని ప్రాంతము ఎందుకు అగ్నికి ఆహుతైపోయింది? ఆలోచించాలి. వాస్తవంగా చెప్పుకోవాలంటే దేవుడు అబ్రహాంతో చెప్తాడు, అబ్రహాం, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను అని అంటే వెంటనే దేవుడి సంధిలో అబ్రహాము మొర్రపెట్టడం మొదలుపెట్టాడు. దేవుని పాద సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏమంటాడు తెలుసా? ప్రభువా, ఒక 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని నువ్వు కాపాడుతావు ప్రభువా అన్నాడు. ఓకే, కాపాడుతాను అన్నాడు దేవుడు. సో సెకండ్ వన్ వచ్చినప్పటికీ 40 మంది ఉంటే కాపాడుతావు ప్రభువా, కాపాడుతాను. మరలా తగ్గుకుంటా వచ్చేస్తున్నాడు. 35 మంది ఉంటే కాపాడుతావా, 30 మంది ఉంటే కాపాడుతావా, 20 మంది ఉంటే కాపాడుతావా, 10 మంది ఉంటే కాపాడుతావంటే 10 మంది ఉన్నా నేను కాపాడుతానంటాడు ప్రభు. విచిత్రమైన సంగతి ఏమిటంటే ఆ పట్టణంలో 10 మంది నీతిమంతులు కూడా లేరు. సొదొమ గొమొర్రా పట్టణం స్థితి చూస్తూ ఉంటుంటే ఒకప్పుడు సారవంతమైన భూమే, యెహోవా తోట వలె ఉన్నది, రమ్యంగానే కనబడిన ప్లేసే. మరి అలాంటి పట్టణాన్ని దేవుడు ఎందుకు నాశనం చేయాలి? అగ్ని గంధకాలంటే నిజంగానే అగ్ని వర్షం మరి. ఆ గంధకం ఇంకా వేస్తూ ఉంటుంటే ఇంకా ఫైర్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. పైనుంచి అగ్ని కురుస్తూ ఉంటుంటే ఎలా తగలబడిపోతుందో మొత్తం ఆ అగ్ని గంధకాల చేత సొదొమ గొమొర్రా పట్టణం అంతా బూడిదిగా మారిపోయింది. ఇంకా అక్కడ ఇంకేమీ లేకుండా పూర్తిగా ఎంత డ్రై అయిపోయిన పరిస్థితులు ఏర్పరచబడ్డాయి. ఎందుకు అలా జరిగింది? సొదొమ గొమొర్రా పట్టణం మీదకి అంత దుస్థితి ఎందుకు రావాలి? అగ్ని గంధకాల చేత దేవుడు ఆ పట్టణాన్ని ఎందుకు తగలబెట్టాలి అనే ఆలోచనతో మీరు దేవుని వాక్యాన్ని వినగలిగితే ఈరోజు కొన్ని విలువైన మాటలు మీకు చెప్తాను. ఒకసారి చేతులు ఎత్తి అందరూ హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు నినేవే పట్టణం ఉంది, వినాలి మీరు జాగ్రత్తగా, వాక్యం మీదే మనసు పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. నినేవే పట్టణం చూస్తే నినేవే పట్టణము 40 రోజుల్లో నాశనం కాబోతుందని యోనా వచ్చి ప్రకటన చేశాడా లేదా? చేశాడు. అప్పుడు ఏం చేశారు నినేవే పట్టణస్థులు? వెంటనే రాజు సహితం, పిల్లలు సహితం, భార్యాభర్తలు, కుటుంబాలు గోనె పట్ట వేసుకుని బూడిదలో కూర్చుని రాబోతున్న ఆ ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించయ్యా అని పశ్చాత్తాపడి దేవుని వైపుకు తిరిగితే ఆ పంపిస్తానన్న ఆ కీడు నాశనం ఆ పట్టణం మీద రాకుండా నినేవే పట్టణస్థులు రక్షించబడి కాపాడబడుతూ వచ్చారు. వాస్తవంగా నినేవే పట్టణం కూడా దేవుని దృష్టికి చాలా చెడ్డగానే ప్రవర్తించారు. నాశనం చేయబోతున్నాను అన్నప్పుడు వెంటనే పశ్చాత్తాపడ్డారు, మార్పు చెందారు. కానీ సొదొమ గొమొర్రా పట్టణస్థులు అట్లా లేరు, ఆ స్థితిలో లేరు. అందుకనే ఆ పట్టణము అంత అగ్ని గంధకాల చేత మొత్తం పూడిది చేయబడిన పరిస్థితులు ఏర్పరచబడ్డాయి. చాలామందికి సండే స్కూల్ పిల్లలకి స్టోరీలు చెప్తూ ఉంటారు కదా, ఈ పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటారు. సొదొమ గొమొర్రా ఇట్లా కొన్ని స్టోరీస్ చెప్తుంటారు. తప్పిపోయిన కుమారుడు, జక్కీ చెట్టెక్కాడు, దావీదు గొల్యాతు స్టోరీ, ఇలాగ కొన్ని స్టోరీలు చెప్తూ ఉంటారు పిల్లలకి. ఒక సండే స్కూల్ టీచర్ యొక్క పాఠం చెప్తూ ఉందంట. సొదొమ గొమొర్రా పట్టణం గురించి, ఆ సొదొమ గొమొర్రాల గురించి పాఠం చెప్తూ ఉంటుంటే పిల్లలందరూ బాగా విన్నారంట. అరే బాబు చెప్పండి, ఆ సొదొమ గొమొర్రా ఎవరా? భార్య భర్తలండి అన్నారంటే పిల్లడు. రే భార్య భర్తలు కాదు, సొదొమ గొమొర్రా అంటే ఆ పట్టణం పేరు. ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ ఎలా జంట నగరాల్లో సొదొమ గొమొర్రా పట్టణం కూడా అంతే. సో అదొక ప్రాంతం. సో చాలా పెద్ద విస్తీర్ణమైన ప్రాంతం. అలాంటి ప్రాంతాలే మొత్తం అగ్నికి బూడిదైపోయినవి. సో దేవుడు వాక్యం కూడా చెప్తుంది, ఈ భూమి, కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పంచభూతములు మహావేండ్రములతో లయమైపోయే రోజు వస్తుంది. అయితే ఆ అగ్ని నుంచి తప్పించడం కొరకే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. యేసు ప్రభుని అంగీకరిస్తే ఆ అగ్నిగుండం నుంచి మనం తప్పించబడతాం, కింద ఉన్న పాతాల నుంచి తప్పించబడతాం.
ఈ మహాశ్రమలోంచి తప్పించబడటానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా సొదొమ గొమొర పట్టణం ఎందుకు అగ్నిగంధకాలతో కాల్చబడిందో 3 కారణాలు, ముచ్చటగా 3 మాటలు చెప్పి ఈ ఉదయకాల సందేశాన్ని ముందుకు కొనసాగించడానికి ఇష్టపడుతున్నాను. చదవండి. సో మొదటి మాట, నెంబర్ 1, సొదొమ గొమొర పట్టణం ఎందుకు అగ్నిగంధకాలతో కాల్చబడింది అంటే కారణాలు ఏమై ఉన్నవి అని అంటే చూద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సొదొమ గొమొర పట్టణస్థులు ఎలా ఉన్నారో చూద్దాం. ఆదికాండ గ్రంథం 13వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని చదవగా విందాం. ఆదికాండ గ్రంథం 13వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని చదివితే సొదొమ గొమొర పట్టణ ప్రజల యొక్క స్థితి గురించి మాట్లాడుతున్నారు. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులు. యెహోవా దృష్టికి 13 ఆదికాండం 13:10 యెహోవా దృష్టికి దుష్టులను బహుపాపులై ఉన్నారు. చూడండి, సొదొమ గొమొర పట్టణస్థుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, ఫస్ట్ వన్, బహుపాపులు. మామూలు పాపం, ఘోరమైన పాపంలో ఉన్నారంటే వాళ్ళు. దుష్టులను బహుఘోరమైన పాపంలో ఉన్నట్లుగా లేఖనం స్పష్టంగా చెప్తా ఉంది. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీ ఆత్మీయ జీవితాలు దేవుడు ఎందుకు ఆ పట్టణం మీదకి అంత ఉగ్రత తీసుకురావాలి? బ్రదర్, దేవుడు దయామయుడు కదా, జాలిగల హృదయుడు కదా. ఓకే, జాలిగల హృదయుడే. పశ్చాత్తాపడితే ఆయన ఎలాంటి వారినైనా కనికరిస్తాడు. నినేవే పట్టణాన్ని కనికరించినట్లు ఎలాంటి వాళ్ళనైనా కనికరిస్తాడు. కానీ వాళ్ళలో పశ్చాత్తాపమే లేదు. ఘోరమైన దుర్మార్గ పనుల్లో భయంకరమైన బహుపాపులుగా ప్రవర్తిస్తూ వచ్చారు. సొదొమ మనుషులు బహుపాపులుగా ఉన్నట్లుగా లేఖనం చెప్తుంది. ఎంత బహుఘోరమైన పాపంలో ఉన్నారో తెలుసా వాళ్ళు? వారి గురించి లేఖనం చదివితే బాలురు, యవనస్తులు, వృద్ధులు కూడా, ఓల్డ్ ఏజ్లో ఉన్న, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా ఇక వరసవా ఏమీ లేవన్నమాట వాళ్ళకి. బాల్య దశలో చిన్నపిల్లలకి, ఎంత చిన్నపిల్లల గురించి పెద్దవాళ్ళు ఏమంటారంటే, వీళ్ళ చిన్నపిల్లలండి దైవ సంబంధులు, వీళ్ళ దేవుడితో సమానమండి, చిన్నపిల్లలకి అభము శుభం తెలియదండి అని మాట్లాడతారు. కానీ సొదొమ గొమొర పట్టణంలో ఉన్న పిల్లలు అట్లా లేరు. బాలురు, చిన్నపిల్లలు, నెక్స్ట్ యవనస్తులు అండ్ వృద్ధులు, వీళ్ళందరూ కూడా ఇంకా అస్సలు వాళ్ళకి ఒక క్రమశిక్షణ అనేది లేదు, ఒక వరస అనేది లేదు, ఒక వినయం అనేది లేదు, ఒక భక్తి అనేది లేదు. వీళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వదినమ్మ, అత్తమ్మ, మావయ్య ఇవేమీ లేవు వాళ్ళకి. బహుఘోరంగా ప్రవర్తించారంట. ఇంకా చెప్పుకోవాలంటే లోతు సొదొమ గొమొర పట్టణ గవ్ని దగ్గర కూర్చుంటే లోతు ఇంటికి 2 దేవదూతలు వచ్చారు. వస్తే గబగబా లోతు వాళ్ళని ఇలా అంటాడు, మా ఇంటి దగ్గర ఉండండి, ఇలాగ ఈరోజు ఉండండి అని రిక్వెస్ట్గా మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ప్రజల యొక్క స్థితి చూస్తే, ఆ చుట్టూ ఉన్న సొదొమ గొమొర పట్టణ ప్రజల స్థితి చూస్తే, ఇంటికి వచ్చిన దేవదూతలతో పాపం చేయాలంటున్నారు వాళ్ళు. అసలు వాళ్ళు ఏ రేంజ్లో వాళ్ళ పాపపు స్థితి ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోండి, ఒకసారి ఊహించుకోండి. మనుషులు కాదు, దేవదూతలతో పాపం చేయడానికి సిద్ధపడ్డారంటే వాళ్ళు ఎంత దారుణంగా నీచమైన బ్రతుకుకి దిగజారిపోయారో. అందుకే సంఘం మేల్కోవాలనే ఈ పాఠం యోధా గారు గుర్తు చేస్తున్నాడు. అంత్య దినాల్లో ఇలాగే ఉంటుంది. రాకడ దినాల్లో నోవాహు కాలంలో ఎలాగ ప్రజలు బాల్యం నుంచి హృదయాలు చెడ్డవిగా ఉన్నాయో, లోతు దినములు ఎలా ఉన్నాయో, మనిషి కుమారుని రాకడ దినముల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతాయి. మీరు మెలకుగా ఉండండి, జాగ్రత్త పడండి అని సంఘానికి ఇది ఒక హెచ్చరికగా దైవజనుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. లేఖనాల్లో మీరు అదే ఆదికాండం 19వ అధ్యాయం 4వ వచనం చూడండి, వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఆదికాండం పండుకొనక ముందు
19:4 పట్టణస్థులు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురు వృద్ధులు ఆ ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టువేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మేము వాళ్ళతో పాపం చేయాలి. చూడండి, నీ దగ్గరకు వచ్చిన మనుషులు ఎక్కడా? దేవదూతలు కదండి. వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళతో పాపం చేయడానికి ఇష్టపడుతున్నారంటే ఎంత దుస్థితుల మధ్యలో ఆ యొక్క ప్రాంత స్థితి ఉన్నదో. కొన్నిసార్లు మేము హౌస్ విజిటింగ్కి వెళుతూ ఉంటాం, గృహాలు దర్శించడానికి వెళుతూ ఉన్నప్పుడు కొత్త వాళ్ళు అంటే కొత్త ఏరియాలకు వెళుతున్నప్పుడు అంటే సంఘానికి వచ్చే వాళ్ళలో కావచ్చు, కొత్తగా అన్యజనులు వచ్చే వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఒక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, అన్న సింపుల్గా మాట ఆ వీధిలోంచి వాళ్ళు ఒక్కరే వస్తూ ఉంటుంటే చెప్తూ ఉంటారు, అన్న ఈ ప్రాంతం ఎలాంటిదో తెలుసా? ఎట్లాంటిదమ్మా? సొదొమ గొమొర్రా పట్టణం అన్న. అసలు ఈ ప్రాంతంలో ప్రభువుని నమ్ముకోవడం అంటే నిజంగా ఆశ్చర్యమే అన్న. అస్సలు పిల్లలకి చెప్పలేకపోతున్నాం, పెద్దోళ్ళకి చెప్పలేకపోతున్నాం, భార్యలకి చెప్పలేకపోతున్నాం. విచ్చలవిడి తనం ప్రజల్లోకి వచ్చేసింది. ప్రార్థన చేయండి అయ్యా. నిజంగా ఒక ప్రాంతానికి ఫస్ట్ మేము సేవకు వచ్చిన కొత్తలో ఒక ప్రాంతానికి సువార్తకని తీసుకుని వెళ్ళారు. సువార్త ప్రకటించాం, అక్కడ మీటింగ్ ఒకటి అరేంజ్ చేసాం. చూస్తే అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు అస్సలు ఎవరు కదిలింపు లేదు. కానీ ఈరోజు మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అక్కడ పడిన ప్రయాస, అక్కడ విత్తనాలు ఏది వృధా కాకుండా పాపమని ఊబిలోకి వెళ్ళిపోతున్న ఆ ప్రాంతాలను దేవుడు పట్టుకోవడానికి, రక్షించడానికి మరలా ఒక అవకాశం ఇచ్చినట్లుగా అలాగ ఒక్కరే నమ్ముకునేవారు ఫస్ట్లో. అలా ఒకరిని బట్టి ఇంచుమించు ఆ ప్రాంతంలో ఒక 20 మందికి బాప్తిస్మాలు ఇచ్చడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుడు పట్టుకుంటున్నాడు. అలాంటి ప్రాంతాలను కూడా ఆయన వైపుకు తిప్పుతూ ఉన్నాడు. ఈరోజు నా ప్రార్థన, మన ఆత్మీయ జీవితం కాపాడుకుంటూ అనేకుల్ని ప్రభు వైపు తిప్పడానికి మన ఆధ్యాత్మికంగా సిద్ధపడాలి. ఈరోజు దేవుని సందులో సొదొమ గొమొర్రా పట్టణం బహుఘోరమైన పాపంలో ఉన్నారు. వారిని గురించి కొన్ని మాటలు మీకు బైబిల్లో చెప్తాను. పేతురు తన పత్రికలో చెప్తున్నాడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని గురించి. 2వ అధ్యాయం 6వ వచన భాగాన్ని చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్య భాగాన్ని చూస్తే సొదొమ గొమొర్రా పట్టణం గురించి పేతురు మాట్లాడుతున్నాడు. మరియు సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు భస్మం చేసే ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతంగా భక్తిహీనులైన వాళ్ళకి దృష్టాంతరంగా ఉంచడానికే వాటిని నాశనం చేశాడు. దుర్మార్గుల కామ వికారముల నడవడిక చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతు తప్పించండి. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సు నొప్పించబడుతూ వచ్చిందంట. లోతు వాళ్ళ మధ్యలో నివాసం ఉండి, వాళ్ళ మధ్యలో కాపురం ఉండి, వాళ్ళు అక్రమ క్రియలు ప్రవర్తించడం వల్ల చూసి మనస్సు నొచ్చుకుందంట. ప్రస్తుతం కూడా జరుగుతున్నది అదే కదా. కొన్ని ప్రాంతాలు, కొన్ని పట్టణాలు, కొన్ని న్యూస్లు వింటూ ఉంటుంటే నిజంగా మనసు బాధ కలుగుతూ ఉంది, నొప్పి కలుగుతూ ఉంది. ఇప్పుడు రీసెంట్గా భయంకరంగా ఒక వీడియో వైరల్ అవుతుంది యూట్యూబ్లో. ఒక భయంకరమైన సంఘటన, అది అన్ని చోట్ల వైరల్ అవుతుంది. మొన్న 2024 ఆగస్టు 9వ తారీఖు కల్కట్టా ప్రాంతంలో ఒక హాస్పిటల్లో జూనియర్ డాక్టర్, ఆ హాస్పిటల్ ఎంతో కాలంగా వర్క్ చేస్తుందట ఆమె. ఆ రోజు 8వ తారీఖు రాత్రి కూడా డ్యూటీ చేసి ఇంచుమించు చాలా సమయం వరకు ఆమె డ్యూటీ చేసి భోజనం కూడా చేయలేదంట. రాత్రి ఇంకా వాళ్ళకి చెప్పేసి ఆ డ్యూటీ దిగి హాల్లోకి వెళ్ళిందంట. రెస్ట్ తీసుకుందాం, మరలా డ్యూటీలు ఉంటాయి కదండి వాళ్ళకి, టైం టు టైం డ్యూటీస్ ఉంటాయి.
వాళ్ళతో కలిసి మాట్లాడుకుని, స్నేహితులతో కలిసి మాట్లాడుకుని ఇంకా వెళ్ళి హాల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుందామని వెళ్ళి పడుకున్నదంట. అంతే. అర్ధరాత్రి వేళ 2 గంటల సమయంలో కొంతమంది భయంకరమైన నీచికి దిగజారిన వ్యక్తులు ఆ అర్ధరాత్రి సమయంలో ఆమె మీద దాడి చేసి, నిజంగా ఆ వీడియో, ఆ న్యూస్ వింటుంటేనే చాలా బాధ కలుగుతోంది. చాలా దారుణంగా సంజయ్ రెడ్డి అనే ఒక వ్యక్తి పేరు మాత్రమే బయటకు వచ్చింది, కానీ ఆమె యొక్క బాడీ పోస్ట్ మార్టం చేసిన ఆ బాడీ చూస్తే పోస్ట్ మార్టం యొక్క వివరాల్లో తేలిన ఫలితం ఏమిటంటే ఇంచుమించు ఒక 10 మంది దుండగులు ఈమె మీద దాడి చేసి ఉంటారు, లేకపోతే ఇంత దారుణంగా శరీరం ఇలా అయి ఉండదు. సో ఆ న్యూస్లో చెప్తున్న మాటలు ఏంటంటే ఆమె 2 కాళ్ళు ఎరగొట్టేశారంటండి, శరీరం మీద అక్కడక్కడ గాయాలు. సో చాలా దారుణంగా చంపేశారండి. ఒక మనిషి ఇంత దుస్థితి, ఇంత దారుణంగా దిగజారిపోవడానికి ఎంత అసలు మనిషి పశువులాగా ప్రవర్తిస్తున్నాడండి. సాటి మనిషి గౌరవించవలసిన స్థితి. ఈమె నా అక్క, ఈమె నా చెల్లు, ఈమె నా అన్నయ్య, వీళ్ళకి నా బంధువులు, ఈ బంధుత్వం మొత్తం పోయింది. అసలు ప్రజలు ఎలా మారిపోయారంటే వాళ్ళ చూపులు మారిపోతున్నాయి, వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది, వాళ్ళ ఆలోచనలు మారిపోతున్నాయి. సో ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు ఆ బాడీని చూడటానికి వెళితే కూడా, ఆ బాడీ చూపించడానికి కూడా చాలాసేపు వాళ్ళని వెయిటింగ్ చేయవలసిన పరిస్థితులు. ఇంతకీ ఏం జరుగుతుందంటే ఆ హాస్పిటల్లో మాఫియా జరుగుతుంది. కిడ్నీలు పేద ప్రజలు ఉంటాయి కదా, అమ్మేసుకుంటున్నారు. ఆ తర్వాత డ్రగ్ ఎడిక్ట్స్కి కొన్ని భయంకరంగా జరుగుతున్నాయి కొన్ని కార్యాలు. ఆ విషయంలో ఈమె స్పందించింది. వెంటనే ఈమెను లేకుండా చేయాలని ఆమె మీద దాడి చేసి అలా చేశారు వాళ్ళు. డబ్బు కోసం ఏమైనా చేస్తున్నారండి. ఇంత జరిగిన ఈ ప్రస్తుత కాలంలో ఒక స్త్రీ, ఇంత అన్యాయం జరిగినా ఎవ్వరూ దాని గురించి పట్టించుకోవట్లేదు. దాని వెనకాల ఎంతోమంది రాజకీయ నాయకులకు హస్తం ఉంది. ఒక స్త్రీకి ఇలాంటి అన్యాయం జరుగుతూ ఉంటుంటే సమాజం ఏమైపోతుంది? సో మనం ఆలోచించాలి. ప్రస్తుత కాలంలో ఆడవాళ్ళు ఇంటిలోంచి బయటికి వెళ్ళటానికే భయం వేస్తుంది, అంత దారుణంగా దుస్థితుల మధ్యలో ఉంది సమాజం. కాబట్టి వాళ్ళు అక్రమ క్రియలు, కామ వికారపు శ్రేష్టలు చూస్తూ ఉంటుంటే సమాజం ఎట్టిపోతుంది, ప్రజలు ఎలా ప్రవర్తిస్తున్నారు. అందుకే సొదొమ గొమొర్రా పట్టణం మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. రాకడ దినాల్లో మనుషులు పశుప్రాయులైపోతున్నారు. మృగం కంటే మృగమే బెటరు, మృగం కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇంత అన్యాయంగా, ఇంత పైచాచికంగా ప్రవర్తించి ఆ బిడ్డలను చంపేయటం ఎంత బాధ కలిగించింది. అందుకే పౌలు రోమా పత్రికలో ఈ మాట చెప్తా ఉన్నాడు. ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26, 27 వాక్యాలు చూస్తే ఇలా రాయబడి ఉంది. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాను, తుచ్చమైన అభిలాషల వైపుకి వారిని అప్పగించాను. వారు స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మం విడిచిపెట్టి స్వాభావిక విరోధమైన ధర్మం అనుసరించి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వభావ ధర్మం విడిచిపెట్టి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి అనే మాటను మనం చూస్తాం. సందర్భాలు చూస్తుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా మారిపోయిందంటే పురుషులతో పురుషులు పాపం చేస్తారట, స్త్రీలతో పాపం చేసి స్వాభావిక ధర్మమే విడిచిపెట్టేసి అంత దారుణంగా దిగజారిపోయింది సమాజం. ఎంత దారుణంగా అంటే 6వ తరగతి చదువుకునే పిల్లలు, ఎంత వయసు చిన్న పిల్లల మీద దాడులు జరుగుతున్నాయి. 2019 అనుకుంటా, 2019 నవంబర్ నెలలో అప్పుడు ఈ మందిరం కడతా ఉన్నాం. నాకు బాగా గుర్తు, ఒక వెటర్నరీ డాక్టర్, ఒక సహోదరి ప్రియాంక రెడ్డి అని,
స్కూటీ వేసుకుని వెళ్తూ ఉందంట పాప. డ్యూటీకి వెళ్తూ ఉంది, డ్యూటీ నుంచి వస్తూ ఉంది, మొత్తం వెళ్తూ ఉంది. వెళుతున్న మార్గంలో టైర్ పంచర్ పడ్డది అంతే. అది టోల్ గేట్ దగ్గరలో, రంగారెడ్డి జిల్లా ఆ ప్రాంతంలో జరిగిన సిచ్యువేషన్. జస్ట్ టైర్ పంచర్ అయింది, అక్కడ ఎవరూ లేరు ఆ సమయం, టోల్ గేట్ దగ్గరలో. సరే అనుకుని ఆమె ఆ ప్రక్కన బండి అక్కడ పెట్టుకుని ఎవరైనా వస్తే బాగుండు, ఆడపిల్లలు కదండి, ఆ సమయానికి దాన్ని ఆ బైక్ని లాక్కుని మోసుకుని పోలేరు కదా, ప్రక్కన పెట్టుకుని చూస్తూ ఉందంటే ఈ లోపల లారీ డ్రైవర్లు ఆల్రెడీ చూశారు. చూసిన వెంటనే దగ్గరికి వచ్చి, ఏమైందమ్మా, ఇలా టైర్ పంచర్ పడ్డదని, మేము తీసుకొస్తాం మెకానిక్ అది ఇది అని చెప్పి ఆ మాటలు ఈ మాటలు అని చెప్పి నిజంగానే 4 లారీ డ్రైవర్లు ఆమె మీద అటాక్ చేసి నిజంగానే సజీవ దహనం, అన్యాయంగా ఓ పక్కన పాపం చేయటం భయంకరమైన క్రూరమైన తప్పు అయితే, అంతకంటే ఆమె ఆ తప్పు కప్పించుకోవడానికి ఆమె శరీరమే కనపడకుండా చేయాలని మొత్తం కాల్చి బూడిద చేసేసారండి. నేనంటాను ఇలా జరుగుతుంది కదా సమాజం. కొంతమంది ఏమంటారంటే, ఇంత అన్యాయాలు జరిగిపోతున్నాయి కదా బ్రదర్, సమాజంలో ఎన్నెన్నో దాడులు జరిగిపోతున్నాయి, ప్రజల్లో కనీస ధర్మాన్ని కూడా వాళ్ళు పాటించకుండా పశుప్రాయుల్లాగా ప్రవర్తిస్తున్నారు. మరి దేవుడు అన్నవాడు చూడలేదా? దేవుడు అన్నవాడు చూడలేదు. ఇలాంటి వాళ్ళకి ఏమి జరగదా? వాళ్ళు అలాంటి వాళ్ళని ఉరితీసేయాలి, శిక్షించాలి. సమాజం నిజంగా ప్రస్తుతం డాక్టర్లు అందరూ స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. అదే బైబిల్ ఏమంటుందో తెలుసా? పాపం వాళ్ళని పట్టుకుంటుంది, పాపం వల్ల వచ్చు జీతం మరణమని వాక్యం చెప్తుంది. ఏలీ కుమారులు ఇలాగే ప్రవర్తించారు, బహు దుర్మార్గంగానే ప్రవర్తించారు. ఒక్కరోజే 2 చనిపోయిన పరిస్థితులు మనకు తెలుసు కదా. పాపం ఖచ్చితంగా పట్టుకుంటుంది. ఈరోజు మనిషి అనుకోవచ్చు, నేను చేస్తున్న తప్పు ఎవరికి తెలియదు కదా, నేను ఎలా నా ఇష్టం, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నా యవ్వన బలం, నా ఇష్టం, ఉడుకు రక్తం ఏమైనా చేస్తానని మనిషి ఎంత చెప్పినా వినకుండా ఇలా ప్రవర్తిస్తున్నాడు మూర్ఖంగా. చివరికి ఎంత దారుణమైన పరిస్థితి అంటే, అనేకులు చాలా వేదనకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. సంఘం గుర్తించవలసింది ఏమిటంటే, లోకంలో ఇలా జరుగుతున్నాయి, సమాజం ఇలా జరుగుతుండగా నువ్వు ఎలా ఉండాలంటే ప్రత్యేకపరచబడి. సో ఇంత భయంకరమైన దుస్థితి జరుగుతున్నప్పుడు, సొదొమ గొమొర్రా పట్టణం ఇంత బహు పాపంలోకి వెళ్ళిపోతున్నప్పుడు, మనకి పాపం నుంచి ప్రత్యేకించబడి నీతిగల జనముగా మనకి కలిగి ఉన్న వాటితో తృప్తిపడి, కుటుంబం ఉందా చక్కగా అంటుకట్టబడి, పిల్లల గురించి వినయ భయభక్తులు కలిగి సంఘ సహవాసంలో సభ్యులుగా సాక్షులుగా సాగిపోతే మన ఆత్మీయ జీవితాలు కట్టబడతాయి. యేసు నామములో అట్టి కృప అనుగ్రహించబడును గాక. ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. సో ఖచ్చితంగా పాపం పట్టుకుంటుంది. బైబిల్లో భక్తుడు అంటాడు, యూదా పాపము ఎనప గంటంతో రాయబడి ఉన్నది. ఖచ్చితంగా పాపానికి శిక్ష ఖచ్చితంగా భరించాల్సింది. వాళ్ళు ఇప్పుడు సమాజంలో చలామణి అయిపోవచ్చు. ఆ డాక్టర్ గారి యొక్క న్యూస్లో చెప్తే 10 మందిలో ఒక్కడే దొరికాడు, 9 మంది అప్పుడే దేశం దాటి వెళ్ళిపోయారు ఎక్కడికో. వాళ్ళు తప్పించుకోవచ్చు, కానీ ఏదో రోజు వాళ్ళు పట్టబడతారు, ఏదో రోజు ఆ శిక్ష అనుభవించాలి. ఇప్పుడు 2 కాళ్ళు ఎరగొట్టడం అంటే ఎంత దారుణం ఉండదు అసలు. పైకి షూ, ఆ కాలు షూ తీసుకుని ఎంత గట్టిగా ఫ్రెష్ చేస్తే కానీ ఆ కాలు ఎరగదు, ఎముకలు ఇరిగిపోయినాయి అంట. ఎంత దారుణంగా ప్రవర్తించారు చూడండి. ఖచ్చితంగా ఆ శిక్ష వాళ్ళు భరిస్తారు. నేటి సమాజంలో యవనస్తులు ప్రత్యేకంగా రకరకాలుగా విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. పాపం మానని కన్నుల వల్లే ప్రవర్తిస్తున్నారు. దానికి శిక్ష ఉంది. యేసుప్రభు దగ్గర క్షమాపణ ఉంది. నువ్వు వినకపోతే దానికి పనిష్మెంట్ కూడా ఉంది. రోషం కలిగిన వాడు ఆయన. కనుక ఈరోజు దేవునిలో సాగిపోతున్న మీరు ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం వల్లే బహు పాపులుగా ప్రవర్తించవద్దు. మీరు లేఖనాల్లో చూస్తే అమ్నోను ఉన్నాడు, వరుసకి తామార్ ఏమవుతుంది, చెల్లులే. ఎంత దారుణం అండి.
వరుసకి చెల్లెలే తామారు. కానీ వాళ్ళకి ఒక స్నేహితుడిని తీసుకొచ్చి, ఎవరే ఏ రోజుకి చిక్కిపోతా ఉన్నాడు, పాడైపోతున్నాడు, ఏంటి ఇట్లాగా అయిపోతున్నావు అంటే, ఏముంది ప్రేమలో పడ్డాను. అవునా, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందిరా. ఈరోజు ఎంతోమంది యవనస్తులకి చెత్త ఆలోచనలు ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటున్నారు. నువ్వు జ్వరం వచ్చినట్లు యాక్షన్ చేయరా, నీకు ఎందుకు రా, నేను చెప్తాను రా సలహా అని చెప్పి వాడిని నిజంగానే పాపంలోకి దించాడు. చాలామంది వాళ్ళు మంచిగానే ఉండాలన్నా సరే స్నేహితుల ద్వారా కూడా పాడైపోతున్నారు. సలహాలు ఇస్తూ ఉంటారు కొంతమంది, రకరకాల సలహాలు ఇస్తారు. నువ్వు ఇలా చేయరా, ఇంట్లోంచి వెళ్ళిపోరా, తల్లిదండ్రుల్ని దూషించరా, ఎందుకు చేయరు, ఖచ్చితంగా నీ మాట వింటారు, పేరెంట్స్ డబ్బులు తీసుకురా అను, ఇట్లాగ ప్రోత్సహించి వాడిని నిజంగా నాశనం తీసుకెళ్ళిపోతున్నారు. చివరికి అమ్నోని ఎలా చనిపోయాడో మనకు తెలుసు కదా. అందుకొరకు తప్పకుండా పాపం పట్టుకుంటుంది కనుక ఈరోజు మీ ఆత్మీయ జీవితాల్లో సొదొమ గొమొర్ర వంటి పాపపు స్థితికి వెళ్ళకుండా పరిశుద్ధత వైపుకి పయనించాలని దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. ఇక రెండో మాటలోకి వస్తుంది, సెకండ్ వన్. సొదొమ గొమొర్ర పట్టణం మనకు ఒక దుష్టాంతరంగా ఉంది. యోధా అదే మాట్లాడుతున్నాడు, ఆ ప్రజలు అలా ఉన్నారు, మీరు అలా ఉండొద్దు అని చెప్పడం కొరకే ఈ పాఠమంతా చెప్తున్నాడు. రెండో మాటలకు వస్తే, సొదొమ గొమొర్ర పట్టణం యొక్క పరిస్థితులు, ఆ ప్రజల యొక్క దుస్థితి ఎలా ఉంది అని అంటే, యెహెజ్కేలు ప్రవక్త ఆ ప్రవచన గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. చూద్దాం, అందరూ బైబిల్ ఓపెన్ చేసి చూడండి. యెహెజ్కేలు ప్రవచన పుస్తకం 16వ అధ్యాయం 49వ వాక్యాన్ని చదువుదాం. యెహెజ్కేలు ప్రవచన పుస్తకం 16వ అధ్యాయం 49వ వాక్యాన్ని చదువుదాం. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు, నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా. యెహెజ్కేలు 16:49. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏమనగా, దానికిని దాని కుమార్తెకి కలిగిన గర్వం, ఆహార సమృద్ధియు. చూడండి, మీరు బైబిల్లో ఆ మాటలు చూడండి. ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి అనునదియే. సో ఏమైందయ్యా సొదొమ గొమొర్ర పట్టణం పరిస్థితి? ఆ ప్రజలు ఎలా ఉన్నారు? ఒక్క మాటలో చెప్పాలంటే సుఖస్థితి గలవారు, సుఖానికి బాగా అలవాటు పడిపోయారు. ఓకే, నీ చెల్లెలైన సొదొమ దోషం ఏమనగా, అదిగో చెప్తున్నాడు చూడండి, నీకు కలిగిన గర్వము, సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితిన అనునదియే, అది దీనులకు దరిద్రులకు కూడా సహాయం చేయకుండా ఉన్నది. సొదొమ గొమొర్ర పట్టణం ఎందుకు పాడైపోయింది? ఆ ప్రజలు ఎందుకు నాశనం అయిపోయారు? ఎందుకు దేవుడు అగ్ని గంధకాలు కురిపించి బూడిదిగా మార్చేశాడంటే సుఖస్థితి. రెండవ మాట, సుఖస్థితి గలవారు వాళ్ళు. నిజమే, ఈరోజు మనిషిని ఒకటేమో పాపంలో పడిపోయినట్లు చేస్తుంటుంటే, రెండవ అనుభవాన్ని చూస్తుంటుంటే సుఖస్థితికి అలవాటు పడిపోతున్నారు చాలామంది. నాకు ఒక అన్న చెప్పినాడు, నా కారులో మేము ఎక్కువగా జర్నీ చేస్తూ ఉంటాం. కారులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు డ్రైవింగ్ ఫీల్డ్లో మనకి షమ్మాలో చాలామంది డ్రైవర్స్ ఉన్నారు, ఇంచుమించు ఒక 5 డ్రైవర్స్ ఉన్నారు. నేను ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళాలంటే కూడా వస్తూ ఉంటారు. దూరం జర్నీలు నేనే డ్రైవ్ చేసుకుని పోయి మరలా నేనే డ్రైవ్ చేసుకుని రావాలంటే, మరలా 2 గంటలు వాకింగ్ చెప్పి రావాలంటే స్టైన్ అయిపోతామని వాళ్ళే పాపం రోజుకి ఒక్కొక్కరు షిఫ్ట్లుగా వాళ్ళ అనుకూల సమయాన్ని బట్టి నాతో పాటు వస్తూ ఉంటారు. ఒకన్న నాతో చెప్పిన మాట ఏంటంటే, అన్న మీరు కారులో ఎక్కువసేపు జర్నీ చేస్తూ ఉంటారు కదా, ఏసీ అలవాటు చేసుకోకండి అన్నాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. కారులో డ్రైవ్ చేసుకున్నప్పుడు, కారులో వెళుతున్నప్పుడు తప్పదు కదన్నా, మరి కారులో ఎక్కువ అట్లా కాదన్నా, ఏసీ అలవాటు అయితే మీరు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏసీ కావాలనుకుంటారు. లేకపోతే ఇంక ఎవరింటికైనా మీరు హౌస్ విజిటింగ్ వెళ్తారో ప్రార్థన చేయడానికి, అక్కడ ఏసీ కావాలనుకుంటారు. అలవాటు అయిపోతే, ఆ సుఖస్థితికి అలవాటు అయిపోతే అది కావాలనిపిస్తూ ఉంటుంది బాడీ, లేకపోతే అదోలా అయిపోతుంది. అందుకని అలవాటు చేసుకోకండి అని నాకు చెప్పాడు. చాలా సందర్భాల్లో ఆయన చెప్పాడు. నిజమే, ఏదైనా మన ఆత్మీయ జీవితాల్లో అలవాటు అయితే దానికి అలవాటు అయిపోతుంది. సొదొమ గొమొర్ర పట్టణం యొక్క స్థితి ఏంటంటే, వాళ్ళ గర్వాంధులై
గర్వం అనే గుర్రం ఎక్కి అదిగో సుఖానికి అలవాటు పడిపోయారు వాళ్ళు. ఈ రోజున మనిషి మోకరించు, హలో మోకాళ్ళై, పొరుపు మీద మోకాళ్ళు వేసే భక్తులు లేరండి. ప్రార్థన చేయమంటే పొరుపు మీద మోకరిస్తున్నారు వాళ్ళు. ఎంత కింద పొరుపు ఉండాలి, ఇంక మరి కింద పొరుపు మీద మోకరిస్తే మోకాళ్ళు ఇంకెక్కడ కాయలు కాస్తాయి వాళ్ళకి. మాకు అట్లా కాదు, మోకాళ్ళు అంటే గంట సేపు వరకు మోకాళ్ళు దించడానికి అవకాశం లేదు అసలు. సుఖానికి అలవాటు పడిపోతున్నాడు ఇప్పుడు మనిషి. భక్తి అందుకే సొదొమ గొమొర్రా పట్ల మనకి ఏం నేర్పిస్తుందంటే వాళ్ళు సుఖస్థితి యందు దానికి అలవాటు పడిపోయారు. సుఖస్థితి గలవారు వాళ్ళు. ఒక మాటలో చెప్పాలండి, సుఖం ఎక్కడైతే ఉంటుందో అక్కడే పాపానికి బాగా ప్రేరేపించబడతారు వాళ్ళు. కొన్ని విదేశాలు మనం చూస్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఏమని చెప్తూ ఉంటారంటే సుఖస్థితికి అలవాటు పడిపోయిన వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో చెప్తూ ఉంటారు. అందుకే మనిషి సుఖానికి అలవాటు పడకూడదు, ఎప్పుడు కష్టపడటానికి. భక్తి ఎప్పుడు కూడా కష్టంగానే ఉంటుంది. రెడీమేడ్ లైఫ్ కోరుకోకండి మీరు, ఈజీగా అయిపోవాలనుకోకండి. ఏది కూడా కష్టపడితే వచ్చేదే మీకు నిలబడి ఉంటుంది. ఈజీగా వచ్చింది మన దగ్గర ఉండదు అసలు, ఛాన్సే లేదు అసలు. అందుకే కష్టపడటానికి మీరు నేర్చుకోవాలి. భక్తి చూడండి, కొన్ని మాటలు మీకు చెప్తాను. అంత్య దినాల్లో సంఘం యొక్క స్థితి ఎలా ఉంటుందో పౌలు గారు చెప్తున్నారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ఏమంటున్నాడు పౌలు? చూస్తే అంత్య దినాల్లో జరిగే సంఘటనల గురించి ఆ అధ్యాయం అంతా చెప్పాడు. 2 తిమోతి 3వ అధ్యాయం 4వ వచనం చూస్తే ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, ఆ దేవుని కంటే, ఆ మాట ఇచ్చేయండి, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉంటారంట అంత్య దినాల్లో. ప్రారంభ వచనాల్లో అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి. అప్పుడు ప్రజలు ఎలా ఉంటారో తెలుసా? దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. ఒకప్పుడు కింద కూర్చునేవాళ్ళు. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడైనా మీటింగ్స్ జరుగుతున్నా, చర్చిలో ప్రార్థన జరుగుతున్నా, పిల్లలు కుర్చీల మీద కూర్చుంటున్నా. తెలుసా మీకు? హలో బ్రదర్, చూసావా? పిల్లలు ఎక్కడ కూర్చోవాలి? కింద కూర్చోవాలి. పెద్దోళ్ళు కదా కుర్చీ, నడుము పడిపోయింది, కాళ్ళు లాగేస్తున్నాయి, 40 ఏళ్ళు 50 ఏళ్ళు వయసు పెద్దోళ్ళు అంటే కుర్చీ. ఇప్పుడు అలా కాదు, చిన్నపిల్లలే కుర్చీ మీద బాసి పడేసుకుని కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటున్నారు. వాళ్ళు అలవాటు చేసేసారు వాళ్ళ ఇంట్లో. ఇంకా ఆడికి ఏం మోకాళ్ళ ప్రార్థన వస్తుంది, ఇంకేం భక్తి వస్తుంది? అందుకే దేవుని కంటే సుఖాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువ బయలుదేరతారు అంత్య దినాల్లో. సంగమా, జాగ్రత్తగా మీరు ఉండండి. సొదొమ పట్టణాన్ని ఓరకనే దేవుడు ఆ అగ్ని గంధకాలు కురిపించలేదు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే గర్వం అనే గుర్రం ఎక్కి సుఖానికి బాగా అలవాటు పడిపోయి కనీసం పేదలకు కూడా సహాయం చేసే స్థితిలో లేరంట వాళ్ళు. డబ్బున్న వాళ్ళు ఏం చేయాలంటే కనీసం లేనివాడికి కనీసం పేదవాళ్ళైనా చూస్తూ ఉండాలి. ఆ చూసే ఆ అనుభవం రేపొద్దున నిన్ను కాపాడుతుంది. కానీ ఈ రోజులు అలా లేరు కదండి. చాలామంది చెప్తుంటారు, ఉన్నవాడికే సరిపోవట్లేదండి, ఇంకా లేనివాడికి ఏం పెడతాడండి బాబు ఆయన అంటాడు. అలా ఉంది సమాజం. సొదొమ గొమొర్రా పట్టణం బాగా సుఖానికి అలవాటు పడిపోయిందండి, కష్టపడటానికి ఇష్టపడలేదు. ఈరోజు డాక్టర్లు చూడండి ఏం చెప్తుందో తెలుసా? సైకిల్ తొక్కు అంటున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి కదా. ఎందుకని? ఆరోగ్యం కోసం ఎక్సర్సైజ్ చేయి. ఒకప్పుడు టిఫిన్ చేయాలంటే పప్పు రుబ్బోల్సిందే. అయ్యా రూబేన్ గారు కదా, పప్పు రుబ్బోల్సింది. ఇప్పుడు అవి ఏమి లేవు. అక్కోళ్ళకి ఎంత ఈజీ వచ్చిందంటే మిక్సీ అయినా మిక్సరా, మిక్సీ అలా టిక్ అంటే స్విచ్ నొక్కితే చాలా దాని మీద అదే చేసుకుంటుంది. బట్టలు ఉతికి పని లేదు, మిషన్ వచ్చేసింది. రేపొద్దున ఇస్త్రీ చేసి పని ఉండదు, అవే ఆరబెట్టేసుకుంటుంది. రేపొద్దున రాబోయే కాలంలో మిషన్లు వచ్చేస్తాయి అన్నమాట. ఊడిపూడిచే మిషన్లు ఎలా వచ్చేసినాయో అలాంటివి వచ్చేసి మనిషి ఇంకా బద్దకస్తుడు అయిపోతాడు అన్నమాట. కష్టపడాలండి. మందిరాలు కట్టినప్పుడు మాకు అనిపిస్తూ ఉండే ఎంత కష్టపడతా ఉండేవాళ్ళము.
ప్రారంభ సేవ నాకు బాగా గుర్తు. ఒకసారి అక్క అన్నది, ఒక ప్రాంతంలో పాపం ఒక ఆమె సేవకు వచ్చింది, అక్కకి బాగా తెలుసు. సర్లే పాపం వాళ్ళ ప్రారంభంలో ఉన్నారు, మాకు మందిరం లేదు అప్పుడు. సరే వాళ్ళకి మందిరం కట్టుకోవడానికి కానీ ప్లేస్ ఇచ్చారు ఒక ఇంటోళ్ళు. ఏం చేసామో తెలుసా అండి, నేను డిఎస్ అన్న, అప్పటికే ఆయన సీనియర్ పాస్టర్ ఆయన, మేము వెళ్ళి పొలాలన్నీ తిరిగి కొబ్బరాకులన్నీ తీసుకొచ్చి, తాటి మట్లన్నీ తెచ్చి, కొబ్బరి మట్లన్నీ తెచ్చి అక్కడ మందిరం కట్టడానికి సహకారులుగా ఉన్నాం. అప్పటికే మాకు పరిచర్యలకు వచ్చాం, సేవ చేస్తూ ఉన్నాం. మేము వెళ్ళి తెచ్చామయ్యి. నాకు అప్పుడు బాగా గుర్తు, తాటి పేడు కూడా చేతిలో గుచ్చిపోయింది. అప్పుడు మాకు మందిరం లేదు, వాళ్ళు ఏదో పాపం చేసుకుంటున్నారులే, ఒక్కరే కష్టపడుతున్నాక మనం వెళ్ళి హెల్ప్ చేద్దామని వెళ్ళి చేసాం. అది చూశాడు దేవుడు అంతే. మేము సభలు పెడితే ప్రతి సంవత్సరం సభలు పెడతా ఉండేవాళ్ళు. ఏప్రిల్లో సెలవులు, పిల్లలకి సెలవులు ఇస్తే సభలు పెడతా ఉండేవాళ్ళు. అదేంటో కానీ ఏప్రిల్లోనే వర్షాలు వచ్చేస్తూ ఉండేవి. మీకు ఎర్రంతన్ డౌన్లో ఎయిర్టెల్ టవర్ ఉంటుంది, నాయుడు గారి హోటల్ ఉంటుంది, ఆ పక్క గ్రౌండ్లో సభలు పెడతా ఉండేవాళ్ళు. అదంతా బాగా పందులు తిరిగేసి గలీజ్ అయిపోయింది, దాన్ని మేమే శుభ్రం చేసుకునేవాళ్ళం. ప్రతిసారి వర్షాలు కురుస్తూ ఉండేవి. ఏం చేసేవాళ్ళం తెలుసా, పొద్దునంతా మధ్యాహ్నం వరకు వర్షం వచ్చేది. మధ్యాహ్నం నుంచి మరలా మేమే ఒక చిన్న ఒక క్లాత్ తీసుకుని, ఆ వేస్ట్ మురికి క్లాత్తో అవన్నీ బకెట్లోకి పిండేసుకుని గ్రౌండ్ ఆరబెట్టేసేవాళ్ళం. అలా కష్టపడ్డాం కనుకనే దేవుడు అన్నీ ఏది కావాలో అన్నీ ఇస్తూ వచ్చాడు. నేను చెప్పేది ఏమిటంటే, సేవలో కానీ విశ్వాస జీవితంలో కానీ సుఖానికి అలవాటు పడకూడదు. ఆగస్టు 15 అప్పటికే 40 days ఉపవాస ప్రార్థనలో ఉన్నాం. అలా ప్రార్థన అయింది, అందరికీ ప్రార్థన చేశాను. 2:30, 3 అయిపోయింది నాకు. నేను భోజనం చేసినప్పుడు 3. మరలా ఏమో రెస్ట్ తీసుకోవడానికి కొంత మరలా బయలుదేరి అటు నుంచి దిండి వెళ్ళాను, మరలా వచ్చాను. సో మరలా బొబ్బర్లంక మీటింగ్కి వెళ్ళాను. దేవుని పరిచయంలో ఏమి కూర్చొని ఉండడానికి ఏం అవకాశం లేదు. దేవుడి కొరకు ఆయన రాకడ వరకు అరిగిపోవడానికి ఇష్టపడండి. సో ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణ స్థితి ఎలా ఉందంటే, సుఖం ఎప్పుడైతే మనకు అలవాటు అవుతుందో పాపానికి ఈజీగా అలవాటు పడిపోతాం. ఒక వ్యక్తికి సుఖం అలవాటు, లగ్జరీ లైఫ్ అలవాటు అయిందంటే ఇంకా ఆ వ్యక్తి దేవునికి మరీ దూరం అయిపోతూ ఉంటాడు. చూడండి, చాలామంది విశ్వాసులు మనం చూస్తూ ఉంటాం కదా, ఆదివారం వాళ్ళు ఒకప్పుడు మందిరానికి వచ్చినప్పుడు చిన్న స్కూటీ మీదో చిన్న బైక్ మీద వచ్చేవారేమో. అప్పుడు ప్రారంభ ప్రార్థనకి వచ్చి మోకాళ్ళు వేసేవారు. రాను ఏం చేస్తున్నారంటే, దేవుడు వాళ్ళని ప్రేమించి 2-wheeler తీసి 4-wheeler ఇచ్చాడు అనుకోండి, 4 చక్రాలు కాయొచ్చారనుకోండి, ఇప్పుడు ఆరాధన మధ్యలో వస్తూ ఉంటారు. ఇంకా దేవుడు కనికరించి ఒకవేళ హెలికాప్టర్ ఇచ్చాడు అనుకోండి, ఎప్పుడు వస్తావు తమ్ముడా ఆమేన్ అన్నప్పుడు వస్తారేమో ఇలా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఏంటి ప్రజలు ఇలా ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు, సుఖానికి అలవాటు పడిపోతున్నారు. అంత్య దినాల్లో జాగ్రత్తగా సంఘము మోకరించాలి. ప్రార్థన అంటే మోకాళ్ళు, కుర్చీలకు అలవాటు పడకండి. పెద్దోళ్ళు ఇంక మోకాళ్ళ నొప్పులు నిలవలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళకి అది. కుష్ఠరోగే వచ్చి ప్రభువు దగ్గర మోకాళ్ళు వేస్తే మనకేంటండి, అన్నీ బాగానే ఉన్నాయి కదా. నేను అనుకుంటాను, చాలామంది మోకరించండి అంటే బాసిపడేసి కూర్చుంటుంటారు. మోకరించండి అంటే అస్సలు మోకాళ్ళేరు. నేను అనుకుంటాను, నిజంగా వీళ్ళకి సెగ్గట్లు ఎత్తే అప్పుడు వేస్తారు మోకాళ్ళు, కూర్చునే అవకాశం ఉండదు కదా. దేవుడు మనకి వయసు ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ఇప్పుడు కష్టపడకపోతే ఎప్పుడు కష్టపడతాం. అందుకని సుఖానికి అలవాటు పడకండి. ఏ పని చేయకుండా ఖాళీగా అస్సలు ఉండకూడదు. మనిషి జీవితంలో ఖాళీ, ఆదామవులు వాస్తవంగా ఆదాము ఖాళీగా ఉండడం కదండి వచ్చాడు సర్పం. ఇది నిజమా అని ఒక స్కూల్ రన్ చేస్తున్న ఒక టీచర్ నాకు చెప్పాడు. అంటే ఆయన ఆల్రెడీ ఒక ఎంప్లాయ్, దాంతోపాటు ఒక ప్రైవేట్ కాన్వెంట్ రన్ చేస్తున్నాడు. ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే, పాస్టర్ గారు
మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండకూడదండి. మనిషి ఖాళీగా ఉన్నాడా అనవసరమైన ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి. అందుకని ఏదోటి చేస్తూ ఉండాలి, ఏదోటి చేస్తూనే ఉండాలి. మీ ఆత్మీయ జీవితంలో ఇంట్లో వాళ్ళకైనా, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఎదుగుతున్నారు, అమ్మకి హెల్ప్ చేయటం, నాన్నగారికి హెల్ప్ చేయటం, సంఘానికి పరిచయం, ఇట్లాగా సుఖానికి అలవాటు పడకుండా కష్టపడే మనసు మీకుంటే దేవుని కృపలో నడిపించబడటానికి అవకాశం ఉంది. కొన్ని మాటలు చెప్తాను. బైబిల్ గ్రంథంలో లేఖనాల్లో మనకు చూడగలిగితే తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఎందుకు సుఖానికి అలవాటు పడకూడదో ఇక్కడ చెప్తున్నాను. 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. మొదటి తిమోతికి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. సుఖభోగముల యందు ప్రవర్తించువాడు బ్రతికి ఉన్న సచ్చినోడితో సమానం అంట. సుఖానికి అలవాటు పడుతుంది అంటే అట్లాగని నేను ఈ మిషన్లు వాడొద్దు, టెక్నాలజీని ఉపయోగించొద్దు, ఆ కారులో ఏసీ వాడొద్దు, ఇంట్లో దగ్గర ఏసీ వాడొద్దు అని చెప్పట్లా. భక్తికి దేవుడి కంటే సుఖం ఎక్కువ కాకూడదు అని చెప్తున్నాను. దేవుడు అన్ని సౌకర్యాలు ఇచ్చాడా, ఓకే, నీకు ఆ స్థితి ఉందా, వాటిని ఉపయోగించుకో. అయితే దేవుడి కంటే ఎక్కువ కాదు అవి. ఇవి వాళ్ళు ఇచ్చాడు, రేపొద్దున తీసేయచ్చు, చెప్పలేము. దేవుడి కన్నా ఏది ఎక్కువ కాకూడదు. ఇక్కడ ఏమంటున్నాడంటే సుఖంగా ప్రవర్తించేవారంట బ్రతికుండి కూడా చచ్చిపోయిన వాళ్ళతో సమానం అంట. మీరు బైబిల్లో చూడండి, నా ప్రాణమా ఏమన్నాడు చెప్పండి ధనవంతుడు, ఇవన్నీ కొట్లన్నీ నింపేస్తాను, ఈ గుడవలన్నీ నింపేస్తాను, అది ఇది అనుకున్నాడు రాత్రే. నా ప్రాణమా తిను తాగు సుఖించు అన్నాడు. దేవుడు వెర్రవడా ఫూల్, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించినవి ఏమవుతాయి? ఇంకొక కోణంలో కూడా చెప్తారు. ధనవంతుడు లాజరు స్టోరీ ఉంది కదా, ధనవంతుడు ఎందుకు మండుచున్న అగ్నిగుండానికి ఆహుతైపోవాలి? ధనవంతుడికి దేవుడు తెలీదా? దేవుడు తెలుసు. ఏమని ప్రార్థన చేస్తాడు? తండ్రివైన అబ్రహాం ఎవరో తెలుసు, ప్రభు ఎవరో తెలుసు, అన్నీ తెలుసు. నామకార్థ క్రైస్తవుడు మనోడు. ఆదివారం ఫార్మాలిటీగా వెళ్ళాలి, యేసు ప్రభువుకి దండం పెట్టుకోవాలి, పాస్టర్ గారిని ఎత్తిమిచ్చే అంతే. చూడండి, కొంతమంది ఆదివారం భక్తులుగానే పరిమితం అవుతారు. ఇక ప్రార్థన అన్న వాక్యమన్న ఏం ఉండదు. నామకార్థ క్రైస్తవులు. సుఖం అందుకే బైబిల్లో చూడండి, ధనవంతుల గురించి చదివిస్తాను. లూకా సువార్త 16వ అధ్యాయం 25 అనుకుంటా, 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతా నీకు ఇష్టమైనట్టు ఇష్టమైనట్లుగా 16:25 16:25 నీకు ఇష్టమైనట్లుగా సుఖాన్ని అనుభవించావు. ధనవంతుడు ఎందుకు ఆ మండుచున్న అగ్నిగుండంలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తండ్రివైన అబ్రహాం అంటే అబ్రహాము తెలుసు, దేవుడు తెలుసు, అన్నీ తెలుసు, కానీ సుఖానికి అలవాటు పడిపోయిన పరిస్థితులు. ఈరోజు చాలామంది సుఖానికి అలవాటు పడిపోయి దేవుడి దగ్గరికి రాని పరిస్థితులు. నాకు ఇప్పటికీ చూస్తూ ఉంటాను. ఆదివారం నెలకి దేవుడి దేవాలు 4 ఆదివారాల వాళ్ళు వచ్చేది ఎప్పుడో తెలుసా? మొట్టమొదట ఆదివారం వస్తారంతే. ఇక మరలా ఆదివారాలు కనపడరు. ఉన్నారు, అలాంటి కొంతమంది ఉన్నారు. ఏమ్మా దూరం అయిపోతుందండి, దూరం అయిపోతుందా? హాస్పిటల్కి వెళ్ళమంటే ఎంతో కాకినాడ వెళ్ళాలి, డాక్టర్ గారు రాశారండి, వెళ్ళిపోతుంది ఇవిడ. పిల్లలు లేనప్పుడు దేవుడు పిల్లల్ని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. పిల్లలు ఇచ్చిన తర్వాత దేవుడి దగ్గర ఈడు రానివ్వట్లేదండి, ఆడు రానివాడు నిన్ను, అమ్మ నువ్వు వెళ్ళొద్దు గుడికి అంటాడు. సుఖానికి అప్పుడు పిల్లలు లేనప్పుడు అందరికంటే ముందు వచ్చేవాళ్ళు, అందరికన్నా ముందు వచ్చి పరిచయం చేసి, ఇప్పుడు సుఖానికి అలవాటు పడిపోయారు అందరూ. నేనంటేను సొదొమ గొమొర్రా పట్టణం పాడైపోవటానికి సుఖాశక్తి కలిగిన వారుగా ఉన్నారు. అందుకే లేమి యందు వాంఛ, ఆ సుఖము యందు వాంఛగలిగిన వాడికంట లేమి వస్తుందంట. ఇప్పుడు బద్ధకస్తులు అయిపోతే ఏముంటుందండి? దరిద్రమే ఉంటుంది ఇంట్లో. అందుకని మనం కష్టపడాలి, మన పిల్లలకి కష్టపడడం నేర్పించాలి. సో దేవుడు ఇలాంటి పరివర్తన అనేకుల జీవితాల్లో కలుగు చేయనుగాక.
కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణం పాడైపోవడానికి రెండో కారణం ఏమిటంటే సుఖస్థితి గలవారు. ఇంకా అక్కడ చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి గర్వం ఉంది, కనీసం దీనులకు కూడా సహాయం చేయలేదంట వాళ్ళు. ఆ పరిస్థితుల మధ్యలో ఉన్నారు వాళ్ళు. ఓకే, మూడవ మాట, చివరి మాట చెప్పేసి ముగిస్తాను. ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. ఆదికాండ గ్రంథం 19:9. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి, ఈ మనుషులు అంటే సొదొమ పట్టణస్థుల మాట. ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి చెప్తున్నారు చూడండి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు, నా ఇంటి నీడకు వచ్చారు, వారిని మీరు ఏమీ చేయకూడదని, వాళ్ళు మీరు ఏమీ చేయకూడదు, వారు నీవు అవతలికి పొమ్మనిరి, నువ్వు అవతలికి వెళ్ళిపోరా అన్నారు లోతుని. మరియు వారు వీడెవడో మనలోంచి పరదేశిగా వచ్చి తీర్పరగా మన మీద ఉన్నాడు, కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు ఆ మనుషులు విడిగా వచ్చి తలుపు పగలగొట్టి సమీపించి. చూడండి, మూడో మాటలు చూస్తే కీడు చేసి అనే మాట టిక్ చేయండి. కీడు చేసేవారు వాళ్ళు. ఇప్పుడు మంది కానప్పుడు మనం ఎందుకండి దాని దగ్గరికి వెళ్ళటం? అదే ఆ వస్తువు మంది కాదు, దాన్ని మనం ఆశించకూడదు కదా. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు ఉన్నాడు, వాళ్ళ ఇంటికి దేవదూతలు వచ్చారు. సో వాళ్ళకి వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చారు, మనకెందుకు? ఇప్పుడు అనవసరంగా వెళ్ళి దుమ్మిగా లోతు కుటుంబం మీద దాడి చేసి తలుపులు పగలగొట్టి, అరే ఎక్కడి నుంచి వచ్చేవారా నువ్వు, దిక్కున్న దగ్గర చెప్పుకోరా అన్నట్లుగా మాట్లాడుతూ మరీ ఎక్కువ కీడు చేశారంట. అంటే సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు ఎట్లా ఉన్నారు అంటే కీడు చేసే స్వభావం వాళ్ళది. అందుకే దేవుడు అగ్ని గంధకాలతో కాల్చి బూడిద చేశాడు ఆ పట్టణాన్ని. ఈరోజు సంఘం గుర్తించవలసిన విషయం ఏంటంటే నువ్వెవ్వరికి కీడు చేయొద్దు. ఒక అన్నగా, ఒక దైవజనుడిగా చెప్తున్నాను, నీకెవ్వరు కీడు చేసినా వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించి దేవుడికి అప్పగించేసే. ఎందుకో తెలుసా? ప్రభు ఏమన్నాడంటే పగ తీర్చుకోవడం నా పని, కీడుకి ప్రతి కీడు చెయ్యొద్దు అన్నాడు. మనం దేవుడికి అప్పగించేసామనుకోండి, ఇంకా ఆయన చూసుకుంటాడు ఇంకా వాళ్ళ సంగతి. చాలామంది క్రైస్తవులై ఉండి కూడా, దేవుని నమ్ముకుని ఉండి కూడా, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆ తోబట్టువులు, రక్త సంబంధంలో కూడా కొన్ని రకాల సిచ్యువేషన్లు, ఎలా అంటే ఆస్తి విషయాలు వస్తూ ఉంటాయి. అప్పుడు వరకు బాగానే ఉంటారు వాళ్ళు, అప్పుడు వరకు కలిసిమెలిసే ఉంటారు, అన్నదమ్ములుగానే ఉంటారు, అక్క చెల్లెలుగానే ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. వాళ్ళ నాన్న మంచాన్ని పడుతున్నప్పటికి స్టార్ట్ అవుతుంది అన్నమాట వాళ్ళకి ప్రాబ్లం. ఆస్తి విషయాలకు వచ్చినప్పటికీ అక్కెవరో తెలియదు, అన్నెవరో తెలియదు, ఇంకా అస్సలు కనీసం కూడా ఆలోచించకుండా అవసరమైతే ఆస్తి కోసం ప్రాణాలైనా తీసేసే వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు కీడు చేస్తున్నారు. ఇప్పుడు వాస్తవంగా కయ్యూను హేబేలు ఎవరు? ఇద్దరు అన్నదమ్ములే కదా. ఒకడు అర్పణ దేవుడు అంగీకరించాడు, మరొక అర్పణ అంగీకరించలేదు. యా దేవా ప్రభా, నా అర్పణ ఎందుకు అంగీకరించలేదు, మా తమ్ముడు అర్పణ ఎందుకు అంగీకరించావు అని దేవుడిని అడుగుంటే దేవుడు చెప్పేవాడు. సత్క్రియ చేయలేదు, అందుకే అంగీకరించలేదు. దేవుని లేఖనాల్లో మనం చదివితే వెంటనే తమ్ముడి మీద పగపడి చంపేయవలసిన పనే వచ్చింది. అందుకే దేశదిమ్మరైపోయాడు కయ్యేను. కీడు చేయకూడదండి. మనం ఎప్పుడు ఎవ్వరికి కీడు తలపెట్టకూడదు. నేను అదే సేవలో నేర్చుకున్నది ఏమిటంటే, ఇతరులకి మనం ఎప్పుడు అన్యాయం చేయకూడదు. కీడు కానీ, అన్యాయం కానీ, మోసం కానీ, అది మన క్రైస్తవుడికి తగదు. నాకు మొన్న వేరే వాళ్ళకి బాగోకపోతే, కిడ్నీ ప్రాబ్లం అంటే చూడటానికి అని వెళ్ళాం. ఆయన చెప్తా ఉన్నాడు, నాకు ఎంత బాధ కలిగిందంటే, అయ్యా ఇప్పుడు పాస్టర్ గారు చేర్చుకున్నారయ్యా, చక్కగా చదివించారయ్యా, చక్కగా బైబిల్ పాఠాలు చెప్పారయ్యా, ఒక సేవకుడిగా ఏమీ రాలేని ఆయన్ని చేర్చుకుని ఒక సేవకుడిగా తయారు చేసి అనేక వాక్యాలు ప్రకటించి, ఎల్లుబాబు నువ్వు సంఘాన్ని నడిపించు అని ఆ చక్కని బాధ్యతలన్నీ అప్పగిస్తే,
అక్కడ కొంతకాలం సంఘం నడిపించబడిన తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అక్కడి నుంచి వేరే చోట 2 సంవత్సరాలు కష్టపడ్డాడు, ఇంకో చోట ఇంకా బాగా డెవలప్ చేస్తాడులే ఈ పిల్లోడు కష్టపడుతున్నాడు కదా, వేరే చోటకి ట్రాన్స్ఫర్ అని చెప్తే అక్కడి నుంచి వెళ్ళక ట్రాన్స్ఫర్ అన్నందుకు అక్కడున్న సంఘాన్ని తీసుకెళ్ళి మరో చోట సంఘం పెట్టి, అంటే అసలు ఎలా వచ్చిందా మనసు? అరే నేను ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత కానీ నాకు వాక్యం నేర్పించాడు, ఈయన నన్ను సేవకుడిగా తయారు చేశాడు కదా, నేను ఒక సంఘాన్ని నడిపించే కాపరిగా ఉండాలి కానీ మరలా నేను సంఘానికి వ్యతిరేకంగా ఇంకొక సంఘం పెట్టి కీడు చేయటం ఏంటి? ప్రస్తుతం జరుగుతున్నది అదే. సమాజం యొక్క మనుషుల యొక్క మనస్తత్వాన్ని చూస్తూ ఉంటుంటే కొంచెం కూడా ఆలోచించే ప్రజలు లేరు. కీడు చేసేయాలి వీళ్ళకి, రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ బైబిల్ అంటుంది కీడుకి ఆ ప్రతిఫలం మళ్ళీ వాళ్ళు అనుభవిస్తారు. హామాను ఉన్నాడు, ఉరి తీయాలి మర్దుకైనని ఒక ఉరితమ్మమే రెడీ చేయించాడు. చివరికి ఏమైంది? అదే ఉరితమ్మం మీద ఆయనే ఉరి తీయబడ్డాడు. ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారు. మనం ఏం చేయాలంటే ఎవ్వరికి కీడు చేయకుండా ప్రభుకి అప్పగించుకుంటే చాలంతే. ప్రభు అనేకుల్ని దర్శించునుగాక. బైబిల్ ఈ మాట చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. కీడుకు ప్రతికీడు ఎవరికి చేయవద్దు. కీడుకి ప్రతికీడు ఎవ్వరికి చేయొద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన దాన్ని గూర్చి ఆలోచించండి. సత్యమైతే రోమపత్రిక 12:17 యోగ్యమైన వాటిని గురించి ఆలోచించండి, కీడుకి ప్రతికీడు మాత్రం ఎవ్వరికి చేయొద్దు. అంతే. మీ ఆత్మీయ జీవితంలో తోడుకోళ్ళ, అత్తగార, అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళ, కుటుంబ ఎవరైనా కావచ్చు, కీడుకు మాత్రం ప్రతి కీడు మాత్రం చేయకూడదు మనకి. అది క్రైస్తవ్యంకి మంచిది కాదు. దేవుని బిడ్డలకి అది తగదు. అందుకే చాలామందిని చూస్తూ ఉంటాను, వాళ్ళకి ఎంత బాధ కలుగుతున్నా వాళ్ళే బాధపడుతూ భరించుకుంటూ దేవుడికి అప్పగించుకుంటూ ఉంటారు. సో దేవుని సంధిలో సొదొమ గొమొర్రా పట్టణం బహు అన్యాయంగా ప్రవర్తించి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళిపోయి ఆ తలుపులు పగలగొట్టేసి, మా ఊరిలో కూడా ఇలా జరిగింది ఇలాంటి సిచ్యువేషన్. సేవకి ప్రస్తుత కాలంలో ఎక్కువగా సేవకి కీడు తలబెట్టే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఫస్ట్లో సేవ ప్రారంభ పరిస్థితి, సేవ జరగటానికి సేవకులు వస్తే మా అరుగు మీద చిన్న ప్రార్థన పెట్టుకోవడానికి అవకాశం, అప్పుడు మేము ఇంకా విశ్వాసులుగా ఉంటే అరుగు మీద ప్రార్థన పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాం. ఊరోళ్ళందరూ ఏం చేశారంటే అస్సలు ఇక్కడ ప్రార్థన పెట్టకూడదు, అస్సలు ఇక్కడ కూటమి పెట్టకూడదు, అంతే దుమ్మిగా వచ్చి ఊరోళ్ళందరూ వచ్చి తలుపులు పగలగొట్టి పాస్టర్ గారిని కొట్టడానికి కూడా ప్రయత్నం చేశారు. అక్కోళ్ళు పాపం ఆడపిల్లలు వాళ్ళు తలుపులేసి, అన్న మీరు లోపల ఉండండి, పాస్టర్ గారిని కాపాడి. ప్రస్తుత కాలంలో అన్ని చోట్ల ఇలా జరుగుతుంది. కీడు చేసేవాళ్ళు, బైబిల్ తగలబెట్టేసేవాళ్ళు, మందిరాలు కూల్చేసేవాళ్ళు, రాకడి దినాల్లో ఎంతోమంది కీడు చేసేవాళ్ళు బయలుదేరుతున్నారు. చివరికి ఆ కీడు వాళ్ళు అనుభవించాలి. దేవుని పరిచర్యకి మొన్నే నాతో కిరణ్ అని చెప్తా ఉన్నాడు, అనాథవరంలో మనం మందిరం కట్టామా, బ్రాంచి, అక్కడ సేవా మందిరం కడితే మొత్తం అక్కడున్న వాళ్ళు అందరు ఇంటింటికి వెళ్ళి ఇక్కడ చర్చి కడేస్తున్నారు, మనకి నిద్ర ఉండదు. ఏమండి, ఒక చోట చర్చి కడితే ఎంత దీవెన, వాళ్ళందరూ కలిసి నీ కోసం ప్రార్థన చేస్తారు కదా. అది ప్రజలకు తెలియట్లేదు. ఏదో మత ప్రచారం అనుకుని ఏమంటున్నారంటే, ఇదిగో అస్సలు ఇక్కడ చర్చ్ కట్టకూడదని మొత్తం ఊరోళ్ళందరూ ఇంటింటికి వెళ్ళి సంతకాలు పెట్టిద్దామని ఓ పేపర్ రెడీ చేసి, ఒక ఫైల్ ఒకటి రెడీ చేసి అందరి చేత సంతకాలు పెట్టించి ఇక్కడ చర్చ్ కట్టకూడదు, అస్సలు కుదరదని అందరిని అడుగుతుంటే వాళ్ళు అన్నారంటే, మాకైతే అభ్యంతరం లేదు, మాకు వాళ్ళేమి ఇప్పుడో గంట ఆదివారం ఒక గంట ప్రార్థన పెట్టుకుంటారు అంతే కదా, మాకైతే ఏమి ఇబ్బంది లేదని ఎవరు సంతకాలు పెట్టలేదు. ఆయన మొత్తం అందరి ఇంటికి తిరిగాడంట.
అక్కడ ప్రార్థన పెడతా ఉంటుంటే చాలా ఆటంకంగా లేచాడంట. చివరికి ఏమైందో తెలుసండి, కాళ్ళు చేతులు పడిపోయి పక్షవాతం వచ్చింది. మళ్ళా పక్షవాతం వస్తే ప్రార్థన చేయడానికి మళ్ళీ పాస్టర్ వెళ్ళాల్సి వచ్చింది. స్తోత్రం చెప్పండి సరే. దేవుని పనులకి చాలామంది కీడు తలబెట్టే వాళ్ళుగా ఉంటున్నారు. ఈరోజు మీరు ఆలోచించాలి, కీడు చేయకూడదు. చివరిగా ఇందులోనే ఒక రిఫరెన్స్ చెప్తాను. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. ఇర్మియా ప్రవచన పుస్తకం 23వ అధ్యాయం 14వ వాక్యం చూస్తే, యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచి తిని, ఓకే, వారు వ్యభిచారులు, అసత్యవర్తనులు, ఎవడును తన దుర్మార్గత నుండి మరలక. 23:14 దుర్మార్గుల చేతులను చేతిలో నుండి చేతులను బలపరుచుదురు. వారందరూ నా దృష్టికి సొదొమ వలె, వారందరూ నా దృష్టికి ఎలా ఉన్నారు తెలుసా? సొదొమ వలన అయిరి, సొదొమ గొమొర నివాసుల వలె ఉన్నారు. నా దృష్టికి ఎవడు తన దుర్మార్గత నుండి మరలక. ప్రస్తుత కాలంలో దుర్మార్గం ఎక్కువైపోతుంది. వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నా దృష్టికి ఎలా ఉన్నారు? సొదొమ గొమొరల వలె ఉన్నారు. ప్రభు ఇర్మియా గ్రంథంలో ఈ మాట చెప్తున్నాడు. దుర్మార్గం ఎక్కువైపోతుంది, దాడులు జరుగుతూ ఉన్నాయి, అన్యాయం జరుగుతూ ఉంది, కీడు చేసేవాళ్ళు ఎక్కువగా, పగ తీర్చుకోవాలి. అసలు వాళ్ళు ఏమనుకున్నా తెలుసండి, ఇప్పుడున్న ప్రజలు అస్సలు వాళ్ళని బ్రతకనివ్వకూడదు, ఏదో చేసేయాలి, కాలు చేయి ఎరగొట్టేసేయాలి. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో పాపం వాళ్ళు చదువుకునే సమయాల్లో తల్లిదండ్రులకు చెప్పారంట. తల్లిదండ్రులకు చెప్తే తల్లిదండ్రులే, సర్లే మీరు ఎలాగ చదువుకునే సమయంలో పరిచయాలు ఏర్పడ్డాయి కదని తల్లిదండ్రులే, వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరించారంట, వీళ్ళ తల్లిదండ్రులు అంగీకరించారంట. పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది, అంతా ఓకే. మరి అంత బాగా జరిగినప్పుడు సరిగ్గా 6 నెలలు కూడా కాపురం చేయకుండా పెళ్లి కూతురు వాళ్ళ అమ్మే పెళ్లి కొడుకుని రౌడీలి చేత తరిమి చంపించేసిందండి. ఇప్పుడు ఆవిడ లేవలేని పరిస్థితిలో ఉంది, నడవట్లేదు. మరి చేసిన పాపం ఎక్కడ పోతుంది చెప్పండి? కీడు ఎక్కడ పోతుంది? ఆ కీడు వాళ్ళు అనుభవించాల్సిందే కదా. అందుకు వాక్యం చెప్తుంది, సొదొమ గొమొరలు వాళ్ళ దుర్మార్గంగా భయంకరంగా అనవసరంగా ఆ లోతు కుటుంబం మీదకి వెళ్ళి దాడి చేయటం. సో ఇట్లాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారు. అందుకని సంఘం గుర్తించండి, జ్ఞాపకం చేసుకోండి, వినయ భయభక్తుల్లో భక్తి చేయటానికి సిద్ధపడాలి. ఎవరికి కీడు తల పెట్టకుండా భక్తి చేయటానికి ఇష్టపడాలని కోరుకున్నాను. నేను ముగిస్తున్నాను. ఈ ఉదయకాలం సొదొమ గొమొరల పట్టణాన్ని గురించి మనకు ఒక దృష్టాంతరంగా ఉంది అనడానికి కొన్ని మాటలు, ఒక 3 మాటలు చెప్పాడు. సొదొమ గొమొర పట్టణం ఎందుకు నాశనం అయిపోయిందో, అగ్ని గంధకాలతో కాలి బూడిదైపోయిందో 3 మాటలు మనం నేర్చుకున్నాం. నెంబర్ 1, బహు ఘోరమైన పాపులుగా ఉన్నారు వాళ్ళు. నెంబర్ 2, వాళ్ళు సుఖస్థితి గలవారు, సుఖానికి అలవాటు పడిపోయిన ప్రజలు, కష్టపడటం వాళ్ళకి తెలియదు. సో నెంబర్ 3, కీడు చేసేవాళ్ళుగా ఉన్నారు. అందుకనే దేవుడు చూసి ఆ పట్టణాన్ని పూర్తిగా నాశనం చేశాడు. ఈరోజు రాకడ కొరకే సిద్ధపడుతున్న సంఘం, నీ ఆత్మీయ జీవితంలో ఇలా ఉండక పాపం నుంచి వేరు చేయబడి ప్రత్యేకంగా పరిశుద్ధంగా బ్రతుకు. సుఖం నుంచి వేరై కష్టపడటం నేర్చుకో. ఆ కష్టమే నీకు ఫలాన్ని ఇస్తుంది. సో చివరిగా కీడు చేయటం మానేసి మేలు చేయి, ఇతరులకు మేలు చేయి. ఆ విధంగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన ఈ వర్తమానం కొరకే ఆ 2 చేతులు చాపి విశ్వాసంతో అందరూ స్తోత్రాలు చెబుదామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.